భూమితో ఉన్న అనుబంధం తెలంగాణ గడ్డపై మానవులా కష్టపడే రైతు రామయ్య తన పంట పొలాల్లో ప్రతిరోజూ పనిచేస్తుండేవాడు. పసుపు రంగులో మెరిసే వరి పొలాలు అతని శ్రమకు సాక్ష్యంగా నిలిచేవి. ఒకరోజు రామయ్య, రవి కలిసి పొలాల్లో పనిచేస్తుండగా మేఘాలు గుమ్ముకూడాయి. భూమిని చిదిమేస్తూ వర్షం కురిసింది. పండిన పంటల్ని నాశనం చేసే ప్రమాదం వచ్చింది. రామయ్య వెంటనే అలర్ట్ అయ్యి రవిని పిలిచాడు. ఇద్దరూ కలిసి నీటిని దారితీసే ఛానెల్స్ నిర్మించారు. ఆ సమయంలో తొలిసారి వర్షం ఆగిన తర్వాత ఇద్దరూ చెట్టు క్రింద కూర్చున్నారు. రామయ్య రవితో చెప్పాడు, కొడుకా, ఈ మట్టి మనల్ని పోషిస్తుంది. ఇది కేవలం భూమి కాదు, ఇది జీవితం. దీన్ని మనం చూసుకోకపోతే ఎవరూ చూడరంటే. కొన్ని వారాల తర్వాత పంట కోత సిద్ధమైంది. రామయ్య రవిని సంక్రాంతి పండుగ కోసం గ్రామస్తులతో కలిసి ఆహ్వానించాడు. రవి గాలిపటాలు ఎగరడం నుంచి పిండి వంటలు పంచుకోవడం వరకు అన్నీ ఆసక్తిగా పాల్గొన్నాడు. తన అనుభవాల నుంచి ప్రేరణ పొందిన రవి తన విద్యను ఉపయోగించి తండ్రికి మరియు ఇతర రైతులకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు.